వైసీపీది 15 ఏళ్ల రాజకీయ అనుభవం, అందులో ఉన్నవారు సీనియర్ నేతలు కూడా. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు, వ్యాఖ్యలు మాత్రం వైసీపీ అర్థం చేసుకోలేకపోతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని గట్టిగా చెప్పారు. దాని అవసరమేంటో కూడా చెప్పారు. ఆయన కూటమిలోని పార్టీలకు చెబుతూనే జనాలకు కూడా చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీ గాడిలో పడాలంటే అనుభవం, విశేషంగా ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. బాబు కాబట్టి ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని పవన్ పేర్కొనడం విశేషం. ఇక తన గురించి చెబుతూ కూడా తనకు పోరాడే తత్వం ఉందని, తాను ఎందాకైనా పోరాడగలనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే తనకు పాలనా అనుభవం లేదని, అందుకే బాబు సీఎంగా ఉండాలని కోరారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో కూటమితో జతకట్టడం వల్లనే పెద్ద ఎత్తున సహకారం లభిస్తోందని వివరించారు. ఇలా అందరూ కలిస్తేనే ఏపీలో అభివృద్ధి సాగుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని లేదని పవన్ క్లారిటీ ఇచ్చేశారు. అంతా కలిసి ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు. దీనిని బట్టి ఆయన 2029లో కూడా కూటమిగానే తామంతా కలిసి వస్తామని చెప్పాల్సింది చెప్పేశారు. మీరు అధికారంలోకి ఎలా వస్తారని వైసీపీ మీద ఆయన ఎదురుదాడి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీని అధికారంలోకి రానివ్వమని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి కూటమి ప్రభుత్వం పాలన అవసరమని ఆయన అంటున్నారు. అయితే పవన్ ఈ ప్రకటనల వెనుక బహుముఖ వ్యూహాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. మొదటిది చూస్తే కూటమిలోని పార్టీలు మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పటం. ఇక పై స్థాయిలో ఆ ఐక్యత ఉన్న గ్రౌండ్ లెవెల్లో లుకలుకలు ఉన్నాయి. అందువల్ల అంతా సర్దుకొని ఒకే మాట మీద నిలబడాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నారని కూడా అంటున్నారు. ఇంకోవైపు చూస్తే వైసీపీకి ఇది గట్టి హెచ్చరికగా ఉందని కూడా కొందరు అంటున్నారు. కూటమి పార్టీలు చీలితే 2019 ఎన్నికల్లో మాదిరి తాము లబ్ధి పొందుతామని వైసీపీ భావిస్తోంది. కానీ అలాంటిది ఏదీ జరగదని, మరో 3 ఎన్నికల వరకు కూటమే అధికారంలో ఉంటుందని వైసీపీది అత్యాశ అని చెప్పడం మాత్రమే పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహమని అంటున్నారు. అంతేకాదు జనాలకు కూడా ఆయన మెల్లగా మెసేజ్ పంపిస్తున్నారు. ఏపీ బాగుపడాలి అంటే కూటమికే మరిన్ని ఛాన్సులు అధికారం ఇవ్వాలన్నది పవన్ పిలుపుగా ఉందని చెప్తున్నారు. అభివృద్ధి మధ్యలో ఆగిపోరాదని, ఏపీ విభజన గాయాలతో పాటుగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాన్ని కూడా కొంత అధిగమిస్తున్నారని, 5 ఏళ్లలో అన్నీ జరగవని, ఏపీకి ఒక షేపుకు రూపానికి రావాలంటే జనాలు అనుభవం ఉన్న చంద్రబాబును, అలాగే పోరాట పటిమ ఉన్న తనను సహకారం అందించే బీజేపీని దీవించాలని ఆయన కోరారు. ఇలా పవన్ ప్రతి సభలో మేమే మళ్ళీ వస్తాం, ఏపీలో అభివృద్ధి జరుగుతుంది, పాలన గాడిలో పడింది అని చెప్తున్నది అంతా జనాలకు సందేశం ఇచ్చేందుకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో పవన్ని విమర్శించేందుకే చూస్తోంది. వైసీపీని రానీయం అనే కంటే బాబు పల్లకి మోస్తానని పవన్ చెప్పుకోవటం బెటర్ అని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అంటున్నారు. ఏపీలో పాలన ఏమి బాగుందో పవన్ చెప్పాలని కూడా ఆయన నిలదీస్తున్నారు. మీరంతా కలిసి వచ్చిన జనాలు ఓడిస్తారని ఆయన చెప్తున్నారు. అయితే పవన్ చెప్తున్న దాంట్లో అభివృద్ధి కోణం జనానికి కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి అలాంటి అభివృద్ధి ఎజెండాలో వైసీపీ కూడా వచ్చి మేము కూడా డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తామని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు టేకప్ చేస్తామని చెప్పాల్సి ఉందని కొందరు అంటున్నారు. అలా జనాలను కన్విన్స్ చేయకుండా పవన్ మీద విమర్శలు చేస్తే ఉత్త రాజకీయ ప్రకటనలుగానే మిగిలిపోతాయని కూడా అంటున్నారు. అంతేకాదు అటు చంద్రబాబు చెప్పినా పవన్ చెప్పినా ఏపీ గాడిన పడింది అని కొందరు అంటున్నారు. మరి 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఇది అని జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఇప్పటికీ చెప్పుకోకపోవటం కూడా ఆ పార్టీకి లోటుగానే కనిపిస్తోంది. మొత్తం మీద పవన్ వ్యూహాలు, రాజకీయ చతురతను మాత్రం వైఎస్ఆర్సీపీ అర్థం చేసుకోలేకపోతుంది అనేది మాత్రం ఇవాళ రాజకీయ నిపుణులందరూ కూడా అంటున్నటువంటి మాట.